ఐయుపాక్ నామింగ్లేచర్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్కి నామింగ్లేచర్ ఎలా ఇవ్వాలి? అసలు ఆల్కిన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఉంటే ఆ కాంపౌండ్ ఆల్కిన్స్ అని. అది ఒకటైనా అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంది అంటే అక్కడ ఆల్కిన్ కాంపౌండ్ ఉంది అని అర్థం. సో ఫస్ట్ కాంపౌండ్ నామింగ్లేచర్ చూస్తే 1 2 3 4 లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి విత్ డబుల్ బాండ్. ఆల్కిన్స్కి జస్ట్ లాంగెస్ట్ చైన్, కానీ ఆల్కిన్స్కి వస్తే లాంగెస్ట్ చైన్ విత్ డబుల్ బాండ్. 1 2 3 4 5 6 7. సో నెంబరింగ్ మనం ఎలా ఇవ్వాలి? డబుల్ బాండ్ ఎండ్ నుంచి ఇవ్వాలి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఏ పొజిషన్లో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 3rd పొజిషన్, 5th పొజిషన్. సో 3,5 డైమిథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 7. ఏ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది? 1 2 2nd పొజిషన్. హెప్ట్ 2ఈన్ ఆర్ 2హెప్టీన్ అని రాయొచ్చు, ఏదైనా పర్లేదు. 3,5 డైమిథైల్ 2హెప్టీన్ అని రాయొచ్చు. నెక్స్ట్ కాంపౌండ్. సో ఇక్కడ చూస్తే మనం పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. డబుల్ బాండ్స్ ఉండే దగ్గర డబుల్ బాండ్స్ విత్ హైయెస్ట్ కార్బన్స్ 1 2 3 4 5 6. 2 ఎడ్జెస్లో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా నెంబరింగ్ ఇవ్వచ్చు. సారీ, ఇక్కడ చూడండి 1 2 డబుల్ బాండ్ ఉంది. నెక్స్ట్ పొజిషన్ ఇథైల్ 1 2 3. 3rd పొజిషన్ ఇటు సైడ్ చూస్తే 1 2 3. 3rd పొజిషన్లో మిథైల్ ఉంది. ఇటు సైడ్ చూస్తే 1 2 3. 3rd పొజిషన్లో ఇథైల్ ఉంది. కానీ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ప్రయారిటీగా చూసుకోవాలి. సో 1 2 3 4 5 6. సో 3rd పొజిషన్లో 2 సబ్స్టిట్యూషన్స్. అటు సైడ్ నుంచి చూసుకుంటే 3rd పొజిషన్లో మిథైల్ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 3rd పొజిషన్లో ఇథైల్ ఉంది. ఏది కన్సిడర్ చేయాలి? బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇప్పుడు 3 ఇథైల్ 4 మిథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? హెగ్స్ 1,5 డైఈన్ ఆర్ 3 ఇథైల్ 4 మిథైల్ 1,5 హెగ్స్ డైఈన్. సో ఇంతే. ఆల్కిన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్స్. అండ్ ఆల్సో ఆల్కిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఒలిఫిన్స్ ఆర్ ఆయిల్ ఫార్మింగ్. ఒలిఫిన్స్ అని ఎందుకు అంటున్నాం? ఆల్కిన్స్ అనేవి ఆయిల్ ఫార్మింగ్. సో ఫస్ట్ కాంపౌండ్ నేమ్ ఏంటి? 3,5 డైమిథైల్ హెప్ట్ 2ఈన్ ఆర్ 2హెప్టీన్. ఎందుకు 2ఈన్ అని రాసాం? ఇక్కడ 2nd పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ 1st పొజిషన్ అండ్ 5th పొజిషన్.